రాజారాం యాదవ్ గారు నమస్కారం శ్రీశైలం గారు. నమస్కారం. కంగ్రాట్స్ అండి. అంటే మీరందరూ ఉద్యమ ఫలితంగానే ఈరోజు గ్రూప్ 2 పోస్ట్పోన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిరుద్యోగులకు ఇవ్వాలని కోరుకుంటున్నారు రాజారాం యాదవ్ గారు? సంతోషకరమైన విషయమే గ్రూప్ 2 వాయిదా వేయడము. కానీ అదేవిధంగా ఏదైతే దేనికోసం మొదలైందో ఈ ఉద్యమము, ఈ ఏదైతే యూత్ డిక్లరేషన్ ని అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి చేత, ప్రియాంక గాంధీ చేత రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ ని ప్రకటించారు ఎన్నికల ముందు. మీకు తెలుసు శ్రీశైలం గారు. వినిపిస్తుందా అండి? క్లియర్ అండి. యా. సో 2 లక్షల ఉద్యోగాలని సంవత్సర కాలంలో వాళ్ళే టైం బౌండ్ పెట్టుకున్నారు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ తో సహా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ నిర్వహించి నియామక పత్రాలని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పిండ్రు శ్రీశైలం గారు. మరి ఇవాళ ఇప్పటికి 8 నెలలకు అడుగుపెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు సీఎం అయి. హలో, రాజారాం యాదవ్ గారు ప్లీజ్. 8 నెలల్లోకి అడుగు పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు సీఎం గా. మరి ఇంతవరకు నోటిఫికేషన్స్ అయితే ఇవ్వలేదు. ఇంతవరకు కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఇవి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అన్ని పాత నోటిఫికేషన్స్. ఏదైతే ఇప్పుడు గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఎస్సి కానీ ఇవన్నీ కూడా పాత నోటిఫికేషన్స్ కే ఇవాళ వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించే దాంట్లో ఉన్నారు. పిల్లలందరూ కూడా గత 2 నెలలుగా మీరు చూసిండ్రు. ప్రధానంగా వాళ్ళు ఈ పోస్టుల్ని పెంచమన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ వాయిదా కోసం ఉద్యమం చేయలేదు శ్రీశైలం గారు. వాళ్ళు ఏమన్నారంటే గ్రూప్ 2లో ఒక 2000 పెంచండి, గ్రూప్ 3 నోటిఫికేషన్ లో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక 3000 పెంచండి, ఈ డిఎస్సి మెగా డిఎస్సి వేయండి, దాంట్లో 25,000 పోస్టులు ఇవ్వండి. మీరు బట్టి విక్రమార్క గారు చెప్పి ఉన్నారు. గ్రూప్ 2లో కూడా మేము పోస్టులు వేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా గ్రూప్ 2, 3లో నోటిఫికేషన్ లో వచ్చే మేము అధికారం రాగానే దీంట్లో పోస్టులు పెంచుతామని చెప్పేసి 2,000, 3,000 పెంచుతామని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పి ఉన్నారు. వాటిని అమలు చేయండి, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేయమని పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకాలు చేసిండ్రు. ఇలా టిఎస్పిఎస్ ముట్టడి జరిగింది, అనేక కార్యక్రమాలు స్కెటెడ్ ముట్టడి జరిగింది. అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మాకు ఈ పోస్టులు పెంచమని రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని చివరికి రాత్రిపూట కూడా వాళ్ళు దీక్షలు చేస్తుంటే, రాత్రిపూట కూడా వాళ్ళు స్టేషన్లో ధర్నాలు చేస్తుంటే, వాళ్ళు అర్ధరాత్రి పూట మెయిన్ సిటీ నుంచి ఉస్మాన్ సిటీకి వాళ్ళు అర్ధరాత్రి పూట ఆడబిడ్డలు వాళ్ళు నడుస్తూ వచ్చి, మా ఉస్మాన్ సిటీ అనేది ఒక తల్లి లాంటిది ఈ తెలంగాణ బిడ్డలకి. ఆ తల్లి ఒడిలోకి రానికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇక్కడ వస్తే అర్ధరాత్రి పూట వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వాళ్ళంతా ల్యాండ్స్కేప్స్ అక్కడిక్కడికి పోతా ఉండి పోలీసుల దాడిని తప్పించుకొని పోతా ఉంటే వాళ్ళని వెంటబడి వేటాడి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆడబిడ్డలను చూడకుండా, పిల్లల్ని చూడకుండా, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకున్నటువంటి తల్లిని చూడకుండా శ్రీనివాస్ గారు ఆగాలి ప్లీజ్. శ్రీనివాస్ గారు కైండ్లీ వెయిట్. తమ్ముడు చిన్న నువ్వు తర్వాత మాట్లాడు సీనా. నువ్వు మళ్ళీ నేను మాట్లాడింది నువ్వు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు నేను కాము కూర్చుంటాను. కంటిన్యూ రాజారాం యాదవ్ గారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడి చేసిన పరిస్థితి. ఏదైతే ఎవరైతే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బక్క జడ్సన్ కావచ్చు, లేకపోతే అశోక్ సార్ కావచ్చు, లేకపోతే మోతిలాల్ కావచ్చు, లేకపోతే మహిపాల్ యాదవ్ కావచ్చు, జటంగి సురేష్ కావచ్చు, ఇవాళ విఠల్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు పిల్లలకు వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారో, వీళ్ళంతా గత ప్రభుత్వంలో కూడా వీళ్ళంతా కొట్టాడిండ్రు, గట్టిగా కొట్టాడిండ్రు. నేను ఎప్పుడు కూడా ప్రతిపక్షము బలంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి బిడ్డని. నేను ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో మంచిదని కోరుకునే బిడ్డని. ఆ రోజు కూడా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద
మా ప్రభుత్వం మీద కొట్లాడిన దాన్ని కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ 30 లక్షల మంది యువకుల వల్లనే ఇవాళ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేయించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పి ఉన్నాడు. వారి పిలుపు మేరకు ఈ పిల్లలందరూ ఎవరైతే ఇవాళ రోడ్ల మీద ఉన్నటువంటి పిల్లలందరూ, ఎవరైతే ఉద్యోగాలు పెంచుకొని అడుగుతున్నటువంటి పిల్లలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి బిడ్డలు అందరూ కూడా వాళ్ళు ఊహించినటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేయు 2 మెగా డిఎస్సి అని చెప్పేసి అన్నారు. మీరు ఒక్కటి గమనించండి శ్రీశైలం గారు, వీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు 7 నెలలైంది జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకా వీళ్ళకి మిగిలింది 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు? ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు ఈ 4 నెలల్లో? వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు కొత్తగా. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్స్ నిర్వహించింది. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్యగా, బీసీ జనసభగా, బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగులకు, యువతకు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సరే, గత ప్రభుత్వం 2,40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది, 1,80,000 ఉద్యోగాలు ఆల్రెడీ కంప్లీట్ చేసింది, 30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చింది. అంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కానీ, ఉద్యోగాల కల్పన కానీ మిగతా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో అంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు. సరే, మీరు చాలా సక్సెస్ఫుల్ గా అసలు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఉద్యోగాలు పట్టించుకోలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు. ఓకే, సంతోషం, మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మరి మీరు చెప్పిన పద్ధతిలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు?